అన్న ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా సూపర్ అవునా? సూపర్ ఉందన్న. ఫ్రెండ్ సెంటిమెంట్ ఉంది, ఓకే తల్లి సెంటిమెంట్ ఉంది, ఓకే చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా మంది కేజీఎఫ్ 1 లా ఉంది 2 లా ఉంది అంటారు, కానీ దాని దీనికి ఏ సంబంధం లేదు. అంటే కేజీఎఫ్ ఏమంటారు? కేజీఎఫ్ కి దీనికి ఎలాంటి ఏ సంబంధం లేదు. దేన్ని ప్రాధాన్యత దాందే. ఓకే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఓకే లవ్ స్టోరీ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయి. అన్నీ ఒక తిరుగు ఉండవు కదా. ఇప్పుడు నువ్వు నీ సినిమా ఉంది లవ్ స్టోరీ, జేఎం సినిమా ఉంది లవ్ స్టోరీ, రెండు సూపర్ హిట్ అయినాయి కదా. ఓకే అంటే ఇప్పుడు ఏమంటారు? దానిలాగా ఉంది అనుకోవడానికి లేదు, వేరువేరుగా ఉన్నాయి. ఓకే అంటే ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే నా తొడలా ఉంది ఒక్కొక్క చెయ్యి సినిమాలో, ఓకే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓకే సూపర్ ఉంది. ఎల్కేజీ సినిమా భయ్య, ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. పాల్జీకే పోరగాలను కూడా తీసుకోపోవచ్చు. వాడు పాల్జీకే తోలిపెట్టే సినిమా చూస్తాడు, అట్లా ఉంది సినిమా. అయితే ప్రభాస్ గారు 100 కోట్లు తీసుకుంటాడు ఒక సినిమాకి అనేది తెలిసింది. నేను కూడా అనుకున్నా, చాలా మంది అన్నారు, నేను కూడా అనుకున్నా. ఒక హీరోకి ఒక సినిమాకి 100 కోట్లు ఇవ్వడం అవసరమా అనేది అనుకున్నా. కానీ 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు ఇచ్చినా కానీ ఏం కాదు అనేది ఈ సినిమా ద్వారా అనిపించింది. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరు 100 కోట్లు పెట్టేసి ప్రభాస్ని హీరో పెడితే 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. 1000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే ఇది ఒకటి రికార్డు సృష్టించాలి. ఫుల్ డబ్బులు లెక్క పెట్టుకోలేక చచ్చిపోవాలి. వచ్చేసేసి ప్రభాస్కి డైలాగ్స్ ఎక్కడ లేవు అని చెప్పి ఉన్నాయి. లేవు అనడం అది కేవలం సినిమాని దొక్కేయడం కోసం, లేకపోతే ప్రభాసం దొక్కేయడం కోసం చేసే ప్రయత్నాలు తప్ప వేరేది ఏం లేదు. అదొక కుట్రనా? ఏదైనా అనుకోవచ్చు. ఓకే అంటే ఇప్పుడు మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం అన్నీ బాగున్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫుల్ డబ్బులు. ఓకే శృతి హాసన్ని ఎక్కువ చూపించలేదు అని చెప్పేసి చెప్తున్నారు, ఇది కరెక్టేనా? అంటే ప్రభాస్ కంటెంట్ ఎక్కువ చూపించారు. ఇప్పుడు ఒక సినిమాలో కంటెంట్ బాగా ఉన్నప్పుడు దాన్నే చూపిస్తారు. సెంటిమెంట్ ఏంటి? సెంటిమెంటు ఫ్రెండ్ సెంటిమెంటు, తల్లి సెంటిమెంటు, చాలా బ్రహ్మాండం సినిమా. తల్లి క్యారెక్టర్ చేసింది కదా, దాన్ని ఎలా చేసింది? అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి, మాస్ లుక్లో ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ రాజు ఎవరైతారు అనేది సస్పెండ్లో పెట్టారు. థ్యాంక్ యూ. రైట్.